నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టు సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. సో అవి ఏంటి అని అంటే, పోలవరం ప్రాజెక్టు సంబంధించి ప్రధాని మోదీని ఆయన రిక్వెస్ట్ చేస్తాను అని అంటున్నారు. 33,000 కోట్లు కావాల్సి ఉంది. సో దానికి సంబంధించి ఆయన నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇది ఆంధ్ర ప్రజల బాధ్యత అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరి ఈ అంశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం, ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ప్రచారంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు. సో అది కేంద్ర ప్రభుత్వం కట్టించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. సో ఆయన ఏమో ప్రధాని మోదీని నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇంకా 33,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది కదా కట్టడానికి, అది కంప్లీట్ చేయడానికి, దానికోసం ఇది ఆంధ్ర ప్రజల బాధ్యత, హక్కు అనేటువంటి మాటలు కూడా కొన్ని మాటలు మాట్లాడారు. అది కేంద్ర ప్రభుత్వం అది తీసుకున్నప్పుడు బాధ్యత తన కేంద్ర ప్రభుత్వం కట్టించాల్సింది కాబట్టి ఆంధ్ర ప్రజల హక్కు బాధ్యత ఎందుకు అవుతుంది? అది కొంచెం చాలా కన్ఫ్యూజన్ గా ఉంది, అర్థం కాలేదు. ఒకసారి కాదండి, రాష్ట్రంలో ఎవరికి అర్థమైనా డామన్ కళ్ళు తిరిగి పడిపోతారు. మీరు ఒక్కడే కాదండి, ఏమాత్రం చదువుకున్నా లేదంటే అవగాహన ఉన్నాళ్ళు కూడా అసలు ఆయన ఏం మాట్లాడే తిరిగి కళ్ళు తిరిగి పడిపోతారు ఒక్కొక్కళ్ళు. ఆశ్చర్యకరంగా ఉందండి. సచ్ ఏ వండర్ఫుల్ పర్సనాలిటీ, సచ్ ఏ మాస్ ఫాలోయింగ్ అనే పర్సనాలిటీ, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని ఘోషించిన వ్యక్తి ఒరిజినల్ పవన్ కళ్యాణ్గా ఆ రోజు కారణం రాసుకోమండి, పోరాడండి, లడింగే ఆంధ్ర హక్కుల కోసం నేను నిలబడతాను, పోరాడతాను, ఆమోదీక్ష చేస్తానని అన్నారు. ఆయన ముందు గట్టి ఉద్యమం జరిగింది, ఆయన తర్వాత కూడా గట్టి ఉద్యమం జరిగింది. సమరయాత్రలు ఎన్నో చేశాం, ప్రజలందరూ బంధులు కూడా చేశాం. ప్రజలు బయటికి రావడం ఏంటి, అన్నాళ్ళు ఎవరైనా మురుకులండి, ప్రజలు సాధ్యమంతరకు వచ్చారు. ఈ రాజకీయ పార్టీలు చేసిన దుర్మార్గం వల్ల వాళ్ళు బయటికి రావట్లేదేమో, కానీ ఖచ్చితంగా నిలబడి ఉన్నారు. 10 సంవత్సరాలు నిలబెట్టాం ఉద్యమం. సరే, ప్రత్యేక హోదా విభజన హామీలు దాంట్లో కాంప్రమైజ్ కాలేదు. దాంట్లో పోలవరం ముఖ్య భాగం. దాంట్లో రిహాబిలేషన్ రీసెటిల్మెంట్కి 33,000 కోట్లు కావాల్సి ఉంటే అది కూడా పాత 2017 అంచనాల ప్రకారం దాంట్లో ఆల్రెడీ కొంత ఖర్చు పెట్టారు. కానీ మిగతా అంచనాలను పెరిగిపోవడం వల్ల 35,000 40,000 కోట్లు అది అవుతుందండి. మెయిన్ డ్యామ్ ప్రాజెక్ట్ దాదాపు అయిపోతుంది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఉంది, అంటే రాతి మట్టి కట్టడం, అది దాంట్లో అది కట్టడానికి మిగిలి ఉంది మేజర్, అది అయిపోతుంది. మిగతా యాన్సిలరీ వర్క్స్ అయిపోతాయి. మేజర్ రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ అంటే ప్రాజెక్ట్ కడుతుంటే చాలామంది అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓ డ్యాము గోడ కట్టేసి నీళ్ళు నిలబెట్టకుండా ప్రాజెక్ట్ కట్టేసామని పండగ చేసుకుని శంకుస్థాపన చేసుకుని చప్పట్లు కొట్టేసుకుని ప్రజలకు స్వీట్లు పంచిపెట్టి ప్రజల్ని చెవులో క్యాలిఫార్లు పెట్టే బ్యాచ్ కూడా తయారైంది. ప్రాజెక్ట్ ఇంతవరకు కూడా కంప్లీట్ అయితే నాకు 80% కంప్లీట్ చేశానంటారు, 70. ఇదంతా ప్రజలను వంచటమే. ప్రాజెక్ట్ అంటే డ్యామ్ సిమెంట్ బస్తాలు వేయటం కాదు. దాంట్లో 150 అడుగులు పూర్తి స్థాయిలో నీళ్లు నిలబెట్టి 960 మెగావాట్ల స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే పరిస్థితి వచ్చి వాటర్ ఉన్నప్పుడు ఎండిడిఎల్ పూర్తి కాకుండా 2 కెనాల్స్కి 18,000 క్యూసెక్ లెవెల్ ఏదైతే ఉందో ఫుల్ లెవెల్తో వెళ్తున్న నేపథ్యం ఉంటేనే ఆ ప్రాజెక్ట్ పూర్తి అయినట్టు తప్ప ఓ గోడ కట్టేసి నీళ్ళు నిలబెట్టకుండా మేము సప్పట్లు సెట్ చేసాం, మేము పూర్తి చేసామని కీర్తికండుకాలు అని తీసుకుంటే అది మంచి పద్ధతి కాదండి. ఇవాళ వరకు ఆ రోజు పోలవరం 55 కోట్లలో అని అంచనా వేశారు. అది ఇప్పుడు 75,000 80,000 కోట్లు అవుతుంది 7 సంవత్సరాలు దాటితే. దాంట్లో 1/3 మాత్రమే ఖర్చు పెట్టింది అప్రాక్సిమేట్లీ దిస్ సైడ్ అదర్ సైడ్. ఇంకా దాదాపు 70% పూర్తి అవ్వాలి నిధుల వయసులో. అందులో మేజర్ రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ వాళ్ళని ముంచేసి రాష్ట్రం ఆనందంగా ఉండటం మాత్రం దుర్మార్గం. అందువల్ల రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ఆ రోజు మేమందరం గౌరవించి ఉమాభారతి గారు కూడా లేఖ రాశారు. ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు మీరు చెప్పినట్టు 70% నిధులు 100% నిధులు ఇవ్వాల్సింది అన్నారు, ఆమెను పీకేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత 100%, అది బాధ్యత. ఇది ఆంధ్రప్రదేశ్ హక్కు, భిక్ష కాదు. బిచ్చగాళ్ళని చెయ్యొద్దు, చావ చచ్చిన జాతి కింద బానిసల కింద చేయొద్దు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఎర్ర నారాయణస్వామి గారు లాంటి వాళ్ళు ఒక గొప్పవాళ్ళు, వాళ్ళేమో ఇక్కడ సంపాదించుకుని రూపాయి ఖర్చు పెడతాం కదా, వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తిని వాళ్ళ ప్రజల కోసం ఖర్చు పెట్టి మంత్రి చేసి ఒక స్టేజ్కి వెళ్ళి ఆయన ఎన్నో చేసి ఆయన జీవితంలో ఆస్తులు పోగొట్టుకున్నాం. ఒక గొప్ప మనిషి. మొన్న ఆయన విగ్రహావిష్కరణ కూడా జరిగింది, మొన్న చనిపోయారు 1 year బ్యాక్. విగ్రహావిష్కరణ మొన్న జరిగింది కొన్ని రోజుల క్రితం ఉప్పులూరు గ్రామంలో. ఆయన అక్కడ పొలాలు పాడైపోతున్నాయని ఎంత దార్శనికుడండి. చేపల చెరువులు కూడా కంప్లీట్గా వచ్చి మొత్తం చేయమాకండి అని చెప్పి చెప్తున్నాను. పర్యావరణ ప్రేమికుడు కూడా ఆయన. అలాంటి గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో సహచర్యం అనేది మా అందరికీ చాలా గొప్ప విషయం అది. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ నాకు అర్థం కాంది పోలవరం ప్రాజెక్ట్ మీరంతా అర్థం కావట్లేదు. చూసిన తర్వాత వీడియో మీరు చేసిన చూస్తే నాకు అర్థం కాంది ఏంటంటే,
కేంద్ర ప్రభుత్వం నేను ప్రధానమంత్రి గారు విన్నవిస్తున్నానంటే నేను అనుకున్నాను 33,000-40,000 కోట్ల ముందు రిహాబిలిటేషన్ ఇంపార్టెంట్, అందుకని ఈ సంవత్సరం 2024లో 20,000, వచ్చే సంవత్సరం 20,000 కోట్లు బుల్లెట్ రైలుకి ఇస్తున్నారు కదా, మొత్తం సంవత్సరానికి 20,000 కోట్లు దేశం అంతా సొమ్మంతా దానం చేసినట్టు గుజరాత్కి వేసుకుంటున్నారు కదా, ముంబై నుంచి బుల్లెట్. ఒక్క 2 సంవత్సరాలు చేసుకుంటే మిగతా 5-10,000 కోట్లు ఉంటే డ్యామ్ అయిపోద్ది. పైగా ప్రజలు రిహాబిలిటేషన్ అని నేను అనుకున్నాను, మీరు కూడా అనుకుని ఉంటారు, ప్రజలు కనపడే తెలుగు జాతి బిడ్డగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అనుకుని ఉంటారు. ఇవాళ అభిమానాలు, సినిమా అభిమానాలు, రాజకీయ అభిమానాలు ఇవన్నీ ఉంటాయి, కానీ తెలుగు జాతి అస్తిత్వం కానీ ఆ ప్రాజెక్ట్ కానీ 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఉండాల్సిన విషయాలండి. ఇవాళ స్వార్థం, ఇవాళ మనుషులు ఉంటాం పోతాం. ఇవాళ అలాంటిది ఆయన ప్రధానమంత్రికి వినిస్తున్నాను, ఈ ప్రాజెక్టు బాధ్యత ఆంధ్రులందరూ తీసుకున్నాను. ఆంధ్రులు తీసుకుంటాం ఏంటంటే అంటే మనందరం స్వయం కృషితో వెళ్ళి తట్టపట్ట పట్టుకునేది అన్నీ తీసుకుని వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఇవ్వాలి, అసలు ఏం చేయాలనుకుంటే కాదు. ఆ నిధులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల బాధ్యత. నేను 1 కోటి రూపాయలు ఇస్తాను. పుట్ట మహేష్ యాదవ్ గారని ఆయన లిక్కర్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో లిక్కర్ ఇప్పుడు ఉంది కదండి, దాంట్లో వారి కంపెనీ, వారి సన్నిహితుల కంపెనీలు కూడా ఉన్నాయంటే బాగా అత్యంత సంపద ఉన్న నేతగా చెప్తారండి. ఆయన 100 కోట్ల రూపాయలు సంపాదించారు వీటిలో అని చెప్తారు. సరే డిఫరెంట్, ఆయన 1 కోటి రూపాయలు 1 కోటి రూపాయలు ఇస్తున్నామని చెప్పి ఈ బాధ్యత ఆంధ్రులందరూ తీసుకున్నది. ఆంధ్రులు తీసుకుంటే ఏంటండి, కండిషనల్ బైఫర్కేషన్ కదా కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉంది, అన్నింటిలో పెట్టారు, ఆశ్వాసన కూడా పెట్టారు. ఆఖరి డీమ్డ్ యాక్సెప్టెడ్ అని తెలంగాణలో పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధ్యత తీసుకుంటే ఏంటండి, నాకు అర్థం కాలేదు ఇది. బహుశా ఆయన ఒక మంచితన ఆంధ్రప్రదేశ్కి సర్వనాశనం చేసేసిన మోడీ గారు అండ్ కంపెనీ గత 10 సంవత్సరాల నుంచి నమ్మక ద్రోహం అయి వచ్చిన ప్రత్యేక హోదా, విభజన హామీలు, స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పట్టు, కడప ఉక్కు కర్మాగారం, రాయలసీమ ఉత్తరాంధ్ర నిధులు, ప్రతి దేనిలో కూడా 90% సర్వనాశనం చేసేసి బడ్జెట్లో కూడా నాశనం చేశారు ఆయన అనే భావనలు ఉంటే అందరం. భావన ఏంటండి, కనపడతా ఉంది, కళ్ళ ముందు కనపడతా ఉంది కదా, మొత్తం ఇక్కడ పరిశ్రమలు రాకుండా మొత్తం తోలుకెళ్ళిపోయారని అన్నీ ఉంటే వాళ్ళని నిలదీసి సాధించుకుంటాం మానేస్తే బహుశా వాళ్ళ దగ్గర ఎవరో దుర్మార్గ శక్తి ఈయన దగ్గర సలహాదారుగా చేరుంటారండి. సచ్ ఏ వండర్ఫుల్ పర్సనాలిటీ. ప్రజలకి ఎంతో, నేను ఎప్పటికీ నమ్ముతున్నాను ఆయన ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగు ప్రజలకి ఎంతో కొంత న్యాయం చేయాలని నమ్మేవాడిని నేనండి. ఆయన ఒక ఇంటెన్షన్ ఈజ్ రైట్ అండి. కానీ ఈ మిగతా వాళ్ళు చూపించే దిక్కుమాలిన డైరెక్షన్ రాంగ్ అండి. ఆయన సలహాదారులు ఆయన పాడు చేస్తున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం వైపు తీసుకెళ్ళడానికి ఉత్తర భారతీయ జనతా పార్టీ పడిన కుట్రలో దయచేసి ఇలాంటి వారు పడకూడదని మా హంబుల్ రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ఇవాళ చరిత్ర గుర్తుంచుకుంటుంది వాళ్ళు మాట్లాడిన మాట. ఇవాళ ఇంకో విషయం కూడా మీరు ఏది దీన్ని సాధారణ 6 నెలల్లో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ మీద పొన్నేస్తారంట సెస్. ఏమన్నా అర్థమైందా మీకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి మీద సెస్ వేస్తారు దీని మీద. తల పైసా ఎలా సాధ్యం అవుతుందండి? 33,000-40,000 కోట్లు వాళ్ళు లిక్కర్ తాగేసాడంటే లిక్కర్ నాకు అర్థమే అవ్వట్లేదు. ఆ 40,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మిగతా ఇన్కమ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ అంతా అలా కేంద్ర ప్రభుత్వం మన కండిషన్, మన హక్కు అండి, భిక్ష కాదు కదా. విత్ డ్యూ రెస్పెక్ట్స్, అబ్సల్యూట్లీ విత్ డ్యూ రెస్పెక్ట్స్, ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి వాళ్ళ సలహాదారులు ఉన్నారు, వాళ్ళ పక్కన పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసే ఐడియా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఐడియా ఉంటుంది. దయచేసి దాంట్లో ఉండకుండా మనం ఏదైతే మీరు ఒరిజినల్ పవన్ కళ్యాణ్ గారు దమ్ముతో నిలబడ్డారో, కంటికి కారం రాసుకుని ఉత్తర భారత పార్టీ అహంకారం నశించాలన్నారో, లెడంగే అన్నారో ఆంధ్రప్రదేశ్కి, ఆ తిరిగి ఉంటే వాళ్ళ తెలుగు జాతి మొత్తం మీకు అక్కడే తెలంగాణలో బొగ్గు గనుల్ని గుమా వ్యాపారులు కొట్టేసినట్టు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గుమా వ్యాపారులు కొట్టేసినట్టు చూస్తూ ఉంటే, ఈవెన్ తమిళనాడు కాదు, మీరు బెంగళూరు, కర్ణాటక వెళ్ళినా, మెద్రాస్ వెళ్ళినా, బరంపురం వెళ్ళినా, షోలాపూర్ వెళ్ళినా వేలాది మంది మీ వెనకమాల ప్రజలు నిలబడతారు. తెలుగు జాతి 13.5 కోట్లు దక్షిణాది ప్రజలు కూడా మేము నిలబడతారు. సచ్చే మాస్ హీరో యు ఆర్. అలాంటిది చెప్తున్నాను, బాధ్యత ఉన్న హీరోగా మేము అందరూ ప్రజలు కూడా భావిస్తున్న నేపథ్యంలో ప్లీజ్ కమ్అట్ ఆఫ్ దట్. ఆ విషకౌ గురించి బయటకు రమ్మని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్ అండి, విత్ డ్యూ రెస్పెక్ట్స్, హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం.